కొత్త పిచ్చోడు పొద్దెరగడు అంటారు. ఇప్పుడు అట్లాగే ఉంది విజయ్ పరిస్థితి. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు. ఎవరన్నా సరిగ్గానా చెప్పాలి లేదా ఆయనకే చాలా మేధావని ఆయన అభిమానులందరూ ఫీలింగ్. తీరా చూస్తే పొద్దున్నే ఓ లేఖ రాశాడు. జనమందరూ పోలింగ్ బూతుల దగ్గరికి రాలేకపోతున్నారు. ఇంకో 2 గంటల సమయం పొడిగించండి అని చెప్పేసి. అది ఎప్పుడు అడగాలి? ఏ 3కో 4కో చూసి జనం భారీగా బారులు తీరుతున్నారు. అవ్వకపోవచ్చు అన్న ఉద్దేశంతో రాసినా ఒక అర్థం ఉంటది. ఇంకోటి ఆయనకి తెలియాల్సిందేంటి? ఎన్నికల రోజున 5 గంటలో, 6 గంటలో టైం ఏదైతే ఇస్తారో ఆ టైం వరకు కూడా ఎంతమంది క్యూ లైన్‌లో ఉంటారో ఆళ్ళందరికీ ఓటేసే హక్కిస్తారు. ఇది రూల్. అంతే. అది ఎన్నికల సంఘం నిబంధన. నువ్వు రాత్రి 2, 3 దాకా జరిగినా కూడా ఓట్లేస్తారు. 2019లో జరిగింది అదే గదా! ఈవెన్ మొన్న 2024 ఈళ్ళు లెక్క చెప్పినటువంటి ఈవీఎంల లెక్క కూడా అట్లాగే ఉంది గదా! కాబట్టి క్యూ లైన్‌లో గడువు ముగిసిన తర్వాత ఉన్నోళ్ళందరికీ ఓటు ఉంటది. దానికోసం ప్రత్యేకించి 2 గంటలు పొడిగించాల్సిన అవసరం లేదు. 2 గంటలైంది 10 గంటలైనా పొడిగిస్తాడది. అట్లాగే ఉంటది. అది కూడా అవగాహన ఉన్నట్లేదు అతనికి. ఇంకోటి పొద్దున్నే 2 గంటలు పొడిగించమని అడగడం ఏంటో, దానికి లేఖ రాయడం ఏంటో విచిత్రంగా అనిపించింది.